ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గత వారం మనము పరిశుద్ధాత్మ దేవునితో సన్నిహితమైన సంబంధం ఎలా కలిగి ఉండాలి అనే అంశం గురించి ధ్యానించుకున్నాము. ఈ వారం మనము ఆత్మ నింపుదల భాషలు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3-4 వచనాలు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ వ్రాయబడిన వాక్యంలో ఉన్న స్పష్టతను బట్టి ఆత్మదేవుడే వారికి వాక్శక్తి అనుగ్రహించును అని మనం అర్థం చేసుకుంటాం. దీనిని బట్టి భాషలు ఆత్మదేవుడు అనుగ్రహించాడు, కానీ మానవులు నేర్పించినవి కావని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో యోహాను ద్వారా మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన ప్రవచనము ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును అను వాక్యము నెరవేరింది. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 28-29లో వ్రాయబడిన ప్రవచన వాక్యము కూడా ఇక్కడ నెరవేరినట్లు మనం గమనిస్తాము. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, మార్కు సువార్త 16-17 వచనముల నెరవేర్పు, యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17, 16వ అధ్యాయం 13-14 వచనాల నెరవేర్పును కూడా మనం చూస్తాము. అన్య భాషల్లో మాట్లాడట అనగా గ్రీకు భాషలో గ్లాసాలేలియా అని అర్థము. పూనకం వలన, ఉద్రేకం వలన, పరవశించటం వలన పలికిన మాటలు ఇవి కావు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అసాధారణమైన ప్రత్యక్షత వలన కలిగినటువంటి మాటలే ఈ భాషలు. పెంతెకోస్తు పండుగ దినము అనగా 50వ రోజు, పునరుద్ధానము తర్వాత 50వ రోజు అనగా 7వ వారము అని మనకందరికీ తెలుసు. మరణం జయించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ప్రభు శిష్యులతో ఉండి వారికి అగ్గుపడుచు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం తనను తాను సజీవునిగా వారికి కనపరుచుకున్నాడు. 40వ దినమున 40 దినాలు ప్రభు వారితో ఉన్నాడు. ఆ తర్వాత ప్రభు మరి పునరుద్ధానుడు అయినట్లు మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో చూస్తాము. 10వ దినాన ఆ 40 దినాలు తర్వాత 10 రోజులు మేడగదిలో 120 మంది చేరి ప్రార్థన చేసినట్లు మనం చూస్తాము. 50వ దినము పెంతెకోస్తు దినము. నిర్గమాకాండం 12వ అధ్యాయం 21లో పస్కా బలి తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత నిర్గమాకాండం 19లో ఇజ్రాయేలీలకు యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చిన తర్వాత అదంతయు మరి ధూపమై ఉన్నట్లు మనం చదివాము. నిర్గమాకాండం 12-19 వరకు జరిగిన కాలము దాదాపు 50 దినాలు అని చూస్తాము. ఈ దినము నూతన నిబంధనలో 50వ దినమైన పెంతెకోస్తు దినంతో పోల్చటం జరిగింది. మేడగదిలో కనిపెట్టుచున్న 120 మంది అగ్ని చేత తాకబడినట్లు మనం చదివాము. ఆత్మతో నిండిన వారే అన్య భాషల్లో వారందరూ మాట్లాడారు. నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ శక్తిని మనం చూస్తున్నాము. నూతనమైన ఉజ్జీవము, నూతనమైన శక్తి, నూతనమైన ఆత్మ నింపుదలను మనం గమనిస్తాము. అన్య భాషలతో మాట్లాడటం అంటే ఏమిటి? వాక్యానుసారంగా మనం ధ్యానించుకుందాం. మొదటిగా 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం, భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవ్వడు గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. దేవునితో డైరెక్ట్గా మాట్లాడట మనుషులకి, మానవ జ్ఞానానికి ఇది అర్థం కాదు. దురాత్మలకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో నేరుగా మాట్లాడట, భాషలతో మాట్లాడట. కేవలం దేవుడు మాత్రమే ఈ భాషల్ని అర్థం చేసుకుంటాడు. ప్రార్థన అనగా స్తుతి కీర్తనలు, ఆశీర్వచనం, కృతజ్ఞతాస్థుతులు మొదలైనవి. దేవుని ఆత్మతో నిండిన వారు తమ ప్రమేయం లేకుండా
ప్రత్యేకమైన భాషతో ఆత్మ ద్వారా ఆత్మ ప్రేరణతో పలికే మాటలే భాషలు. వీరు మాట్లాడే భాషలు మాట్లాడేది దేవునితో. రెండవది దేవుని గొప్ప కార్యాలు వీరు వివరిస్తున్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 11వ వచనం. భాషలు మాట్లాడటం ద్వారా మనకు తెలియకుండానే దేవుని గొప్ప కార్యాల్ని వివరించగలుగుతాము. మన ఆలోచనకి భాషకు అర్థం కాని ఆయన అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యాలను మనం భాషల్లో వివరించగలుగుతాము. ఇది దేవుని స్తుతించట్లో ఒక భాగము. మూడవది అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 46వ వచనం. దేవుని ఘనపరచుచున్నాం. భాషల్లో దేవుని ఘనపరచుట. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ఆత్మతో ప్రార్థించుట, ఆత్మలో కొనియాడుట అనే విషయాన్ని పౌలు రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది మన స్వంత ఆత్మ యొక్క క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవటం కోసం మనం భాషల్లో మాట్లాడుతున్నాము. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. భాషల్లో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు. మన అంతరంగ పురుషుడు బలం పొందుకోవటం కోసం మనం భాషల్లో మాట్లాడతాం. చాలాసార్లు మనం కృంగిపోతాము. మనల్ని మంచి మాటలతో ఒక మనిషి ఎంకరేజ్ చేస్తే మనం ఆ మనిషి మీదే ఆధారపడతాము. భాషల్లో మాట్లాడటం వల్ల దేవుని నుండి ఓదార్పును పొందుకొని తిరిగి మనం నిలబడగలుగుతాము. మనకు క్షేమము మరియు మనల్ని మనం వృద్ధి చేసుకోగలుగుతాము. చాలామంది దైవ సేవకులు ఆత్మలో గంటలు కొలది మాట్లాడటం ద్వారా వృద్ధి చెంది అనేక ప్రత్యక్షతలు పొందుకున్నారు. ఇది వాస్తవము, అనుభవపూర్వకమైనది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి మాట్లాడుచు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 18వ వచనంలో నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నాను అని అపోస్తులైన పౌలు చెప్పాడు. భాషల వల్ల కలుగు క్షేమము, ఆత్మాభివృద్ధి, ఆత్మీయ క్షేమము. భాషలు వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించినవి. ఆ భాషల్లో మాట్లాడే వాళ్ళు తమకు తామే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నారు. ఐదవది ఆత్మలో ప్రార్థన చేయట. రోమాపత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. తానే మన పక్షముగా మనలో నుండి విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయనకు మన హృదయాలోచనలు తెలుసు కనుక ప్రార్థన మనకంటే ఆయన బాగా చేయగలడు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఇది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన తరపున ఆయన మనలో నుండి విజ్ఞాపన చేస్తాడు. ఆరవది ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాము. దేవుని మర్మములు అనగా ప్రత్యక్షతలు. మనం ఆత్మ ద్వారా ఈ ప్రత్యక్షతలను పలుకుచున్నాము. దేవుడు తన యందు భయభక్తులు గల వారికి మర్మాలను తెలియచేస్తున్నాడు. డైరెక్ట్గా దేవుని నుండి బోధన పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధకుడు కనుక 1 కొరింథీ 14వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలన మనము మర్మాల్ని పలుకుచున్నాము. ఏడవది దేవుడు అల్లరికి కర్త కాదు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 32, 33 వచనాలు. భాషలు మాట్లాడేవారు అల్లరి సృష్టించుట ఎంత మాత్రము కూడా వాక్యానుసారం కాదు. దీని అర్థము పౌలు సంఘంలో కన్నా వ్యక్తిగతంగా భాషలు మాట్లాడటాన్ని ఎక్కువగా ప్రోత్సహించాడు. భాషలు వాక్యానుసారంగా ఒక మనిషికి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని పటిష్టం చేస్తాయి. సంఘంలో అందరి అనుమతితో, సంఘ కాపరి అనుమతితో అందరూ కలిసి మాట్లాడవచ్చు, కానీ ఎంత మాత్రం అల్లరిని ప్రోత్సహించకూడదు. భాషల్ని ఎలా పొందుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్నిని నూతనమైన ఈ భాషల అనే వరాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం? మొట్టమొదటిగా రక్షణ, మారుమనసు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశిస్తాడు. ఇది దానంతట అదే జరుగుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. రక్షణ, మారుమనసు, విశ్వాసం మనకి అవసరం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 16వ వచనం. పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. వారు ఇంతకు ముందు యేసు నామమున బాప్తిసం పొందిరి.
మరి ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందారో వారు భాషల్లో మాట్లాడినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. మరి రెండవది రిలాక్స్ లేక విశ్రాంతి. మనం సమాధానంగా ఉండాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనం. వారు కూర్చుని ఉన్న ఇల్లు వాళ్ళు కూర్చుండి ఉన్న ఇల్లు అని అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. అంటే మేడగదిలో వాళ్ళు పడిపోలేదు, లేక పెద్దగా అరవలేదు, మెలికలు తిరిగిపోలేదు, కొట్టుకోలేదు, జోరుగా చప్పట్లు కొట్టలేదు, వస్త్రాలు చింపుకోలేదు, ప్రసవ వేదన పడలేదు. దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చుండి ఉన్నారు, లేకపోతే ప్రార్థన చేసి ఉంటారు. దేవునికి తమను తాము సంపూర్ణంగా సమర్పించుకున్నారు. ఈ సంపూర్ణ సమర్పణ మరి ఏమాత్రము కూడా తొందరపడకుండా, అల్లరి లేకుండా సమాధానంగా కూర్చొని వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని భాషల్లో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మూడవది, భాషల్లో మాట్లాడటం అన్నది మన ఎన్నిక, ఇక మన చాయిస్, మన ఇష్టము. మనం ఆశ కలిగి ఉండాలి. 120 మంది ఆశను చూసి దేవుడు వారిని నింపాడు. మాట్లాడే శక్తిని దేవుడు వారికి అనుగ్రహించాడని వారు అర్థం చేసుకొని నాలుక ద్వారా వాళ్ళు మాట్లాడారు. వారు తమ నాలుకని దేవునికి సమర్పించారు. మా పక్కన కూర్చున్న వాళ్ళు ఏమైనా అనుకుంటారు, లేక మా మత నాయకులు ఏమైనా అనుకుంటారు, మా సంఘం నియమం కాదని చాలామంది మాట్లాడటానికి భయపడతారు. స్పిరిట్ ఫిల్లింగ్ అనేది కడుపులో నుండి ఊరే జీవజలాలు. అవి హృదయంలో నుండి కానీ పరలోకం నుండి కానీ రావు, కానీ మన కడుపులో నుండి ఉబికేటువంటి జీవజల నదులే. మనం నోరు బాగా తెరిచినప్పుడు ఆ నోటిలో నుంచి బయటికి వస్తాయి. దేవుడు వచ్చి బలవంతాన మన నోరు తెరవడు, కానీ మనం ఎప్పుడైతే నోరు తెరిచి మన నాలుకని దేవుడికి సమర్పిస్తామో మన నాలుకని సడలింప చేసి ఆ భాషలు మనలో నుండి వచ్చేటట్లు ఆయన చేస్తాడు. దీనికి మనందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి నాలుగవది, విశ్వాసం అవసరము. విశ్వాసం లేని వారు దేవుని నుండి ఏ వరము పొందుకోలేరు. ఇది అసాధ్యము. విశ్వాసముతో మనం మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నామని, మర్మాల్ని పలుకుచున్నామని మనం నమ్మాలి. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 10వ వచనం. నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపెదను. విశ్వాసముతో మనం ఈ భాషలను పొందుకొని విశ్వాసముతో విడుదల చేయాలి. మనం పొందుకున్న దాన్నే విడుదల చేస్తున్నాము. ఇది శరీర సంబంధమైనది లేక మన ఆలోచనలకు సంబంధించింది కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైనది కనుక మనం విశ్వాసముతో ఈ భాషల్ని విడుదల చేయాలి. ఐదోది, భయాలను, అనుమానాల్ని మనం విడిచిపెట్టాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మని ఆయన మనకు ఇచ్చాడు కనుక మనం మాట్లాడేది పరిశుద్ధమైనదే. ఇది మన నమ్మకం, మన విశ్వాసం. ఎవరో వచ్చి మనం మాట్లాడే భాషలకు సర్టిఫికెట్స్ ఇవ్వనవసరం లేదు. భయపడే వారికి కన్ఫర్మేషన్ అవసరం లేదు. మరి బయటుండి మనల్ని చూసేవారికి మనం ఏది కూడా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అనుమానం అనేది అవిధేయతకు దారితీస్తుంది. దీన్ని మనుషులు చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజన్ అనేది ఒక స్పిరిట్, ఇది ఒక దురాత్మ. ఇది విశ్వాస జీవితాన్ని పాడు చేస్తుంది. సందేహం అనేది దురాత్మకి కలిగి ఉన్న ఒక ఆయుధం. ఇది నిజమా మరి అని ఆదాము హవ్వల్ని నీవు దేవుని కుమారుడు అయితే అని యేసుక్రీస్తు ప్రభుని అపవాది మరి సందేహంతో నింపినట్లు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనలో చంచలత్వం లేదు కనుక మనం అనుమానించవలసిన అవసరం లేదు. భయం దురాత్మ నుండి వస్తుంది. అయితే సంపూర్ణమైన ప్రతి వరము కూడా ఇది పరసంబంధమైనది కాబట్టి మన జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుంచి ఈ వరాన్ని మనం పొందుకున్నాం కాబట్టి ఎవ్వరు కూడా అనుమానించవలసిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఆరోది, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 13వ వచనం. వారు అపహాస్యము చేశారు,
మనం ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు. హన్నా ప్రార్థన చేసింది. ఏలీ అన్నాడు, నీవు మద్యం సేవించావా అని. ఇక్కడ కూడా కొత్త మద్యం తాగారా అని అన్నారు. అపహాస్యము దురాత్మ వాడే ఇంకొక అస్త్రం. ఆత్మ సంబంధులు ఎన్నడూ శరీర సంబంధులు అర్థం చేసుకోలేరు. అపహాస్యము, ఎగతాళి, అబద్ధాలు అపవాది వాడే అస్త్రాలు మాత్రమే. ఎప్పుడూ కూడా వాక్యాన్ని మొదటి నుండి చివరికి చూసినప్పుడు ఈ జీవగ్రంథం అంతా కూడా ఆత్మ సంబంధులకు శరీర సంబంధులకు మధ్య జరిగిన పోరాటంగానే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనల్ని ఇతరులు అపహాస్యం చేసినంత మాత్రాన మనం భాషల్లో మాట్లాడకూడదు అని నిర్ణయం తీసుకోకూడదు. ఎప్పుడు కూడా శరీర సంబంధుల్ని మనం ఎంత చెప్పినా కూడా ఆత్మ సంబంధమైన కార్యాలను వారు అర్థం చేసుకునేటట్లు మనం చేయలేము. అది దేవుని ద్వారా కలిగే కార్యం తప్పితే మనము ఎప్పుడు కూడా ఇతరులని ఒప్పించలేము. బైబిల్లో భాషలు 3 రకాలుగా వ్యక్తీకరించబడ్డాయి. మొట్టమొదటిది వ్యక్తిగతమైన భాషలు, రెండవది నిర్ధారణ భాషలు, 3 ప్రవచనాత్మకమైన భాషలు. ఖచ్చితమైన లేఖనముల ఆధారంతో వీటిని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాము. వ్యక్తిగతమైన భాషలు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1-4 వచనాలు. భాషలతో మాట్లాడేవాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. స్వంత ప్రయోజనం కొరకు కేవలం దేవుడు మరియు ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించింది, ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ అభివృద్ధి కోసం మాట్లాడే భాషలు వ్యక్తిగతమైన భాషలు. రెండవది నిర్ధారణ లేక ప్రూఫ్ భాషలు. దీనికి ఉదాహరణ అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 4-6 వచనాలు. ఈ భాషలు భూమి మీద వాడుకలో ఉన్న భాషలు. మరి ఈ వాడుకతో ఉండే భాషల్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రతి మనుష్యుడు తమ స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడిరి. వారందరూ గలిలీయులు, చాలా వరకు విద్యాభ్యాసము లేనివారు. అయితే పరిశుద్ధాత్మ దేవుని శక్తితో తాము పుట్టిన దేశం యొక్క భాషతో వాళ్ళు మాట్లాడారు. ఇది అసాధారణమైంది కనుక తాము పుట్టిన భాష వారు ఎరుగరు, కానీ వారు మాట్లాడారు. నిర్ధారణ భాషలు. ఇది అవిశ్వాసుల కొరకు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 22వ వచనం. అన్ని జనుల ముందు నిర్ధారించబట్ట కొరకు ఆ దినము వారు ఆ వరాన్ని పొందుకొని మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. నిర్ధారణ భాషలకు అర్థం చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే అవిశ్వాసులు కూడా వారి భాషలను అర్థం చేసుకున్నారు, నేచురల్గా అర్థం చేసుకోగలుగుతారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వాడబడిన ఈ భాషలు మరెక్కడా ఉపయోగించబడలేదు. భాష తెలియని ప్రాంతములకు వెళ్ళినప్పుడు ఇటువంటి ప్రత్యేకమైన వరంతో కొంతమందిని కొన్నిసార్లు దేవుడు నింపుతాడు. ఆ సమయానికి వారు ఆ యొక్క నిర్ధారణ భాషలు పొందుకుంటారు. ఈ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూసినటువంటి ఈ భాషలు నూతన నిబంధనలో మనం ఎక్కడ కూడా చూడము. మూడవది ప్రవచనాత్మకమైన భాషలు. సంఘము కొరకు సంఘములో మాట్లాడే భాషలు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 26-28 వచనం. భాషలతో మాట్లాడేవారు అర్థం చెప్పుట. ఇవి సంఘములో అందరి ఎదుట సంఘక్షేమం కొరకు మాట్లాడే భాషలు. ఈ భాషల ద్వారా విశ్వాసులకు ఒక ప్రవచనాత్మకమైన సందేశం విడుదలవుతుంది. ప్రవచనాత్మక భాషలు తప్పకుండా అర్థం చెప్పాలి. ఈ భాషలు సంఘం కొరకు, అర్థం చెప్పువారి కొరకు నిర్దేశించబడ్డాయి. అర్థం చెప్పువారు, భాషలు మాట్లాడేవారు సంఘంలోనే ఉంటారు. మరి ప్రార్థన చేయటానికి, భాషల్లో ప్రార్థన చేయటానికి ఇది చేయటం అన్నది వాక్యానుసారం. విశ్వాసం మాట్లాడే భాషల గురించి బైబిల్ అసలు ఏం చెప్తుంది? లేఖనానుసారమైన భాషలు, అనుమానం లేకుండా ఖచ్చితంగా ఈ భాషల్లో మాట్లాడటం అన్నది వాక్యానుసారం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9-16 వచనం వరకు. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుష్యులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియను. మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు
దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపడు. ప్రభు మనస్సు నెరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ఆది సంఘము, ఆది అపోస్తులు తాము శరీరము కాదు కానీ ఆత్మ అని తెలుసుకున్నారు. మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, మనము శరీరం కాదు, మనం సోల్ కాదు, అంటే మనం హృదయం కాదు, కానీ మనం ఒక స్పిరిట్. నీ దేహంనే పాడు చేయవారికి నువ్వు భయపడొద్దు, కానీ నీ ప్రాణమును నీ శరీరమును నరకములో పడద్రోయవానికి భయపడము అని యేసయ్య హెచ్చరించాడు. నరకములో ఆత్మ లేదు. యేసుక్రీస్తుకి మన హృదయాలు ఇవ్వకముందు మన ఆత్మ జీవించలేదు. దేవునితో మనకున్న సంబంధము ఆత్మ ద్వారా దేవునితో మనము కనెక్ట్ చేయబడ్డాము. ఈ రేడియోకి యాంటీనా లేదు. దేవుడి భాష కానీ సంకేతాలను కానీ అర్థం చేసుకోలేని యాంటీనా తెగిపోయింది. తెగిపోయిన రేడియోలాగా మునుపు మనం ఉన్నాము. అయితే దేవుడు స్వంత రక్షకునిగా మరి ఆయన కుమారుణ్ణి పంపింపు చేసి మనము ఆయన్ని అంగీకరించిన వెంటనే ఆత్మ అను యాంటీనాని రక్షణ ద్వారా దేవునితో మనకి కనెక్ట్ చేయుటకు అనుగ్రహించబడింది. కనుక ఆత్మదేవుడు ఈ యాంటీనా ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనతో డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాడు. ఈ మాటలే భాషలు. ఆత్మదేవుడు మనలో ఉన్న ఆత్మతో మాట్లాడి పలికించే మాటలే ఈ భాషలు, ఈ సంభాషణ భాషలు. స్పిరిట్ టు స్పిరిట్ అంటే ఇది ఆత్మ నుంచి ఆత్మతో మాట్లాడే భాషలు. మరి మారు మనసు పొందుట ద్వారా పునరుద్ధాన శక్తి మనలో ప్రవేశిస్తుంది. మనం ఆత్మలో తిరిగి జన్మించాము. బాహ్య సంబంధంగా కంటికి కనిపించే వాటిని చూసి శరీర సంబంధులు తమ అంతరంగాన్ని స్థిరపరుచుకుంటారు. ఆత్మ సంబంధులు అంతరంగిక స్థితి బాహ్య పరిస్థితులను నియంత్రించదు. అంటే ఒక విశ్వాసి తుఫాను వంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆత్మలో ఎల్లప్పుడూ నెమ్మదిగా ఉండగలడు. విశ్వాసుల ఆత్మను దేవుడు మరి ఆ విశ్వాసి యొక్క ఆత్మ మాత్రమే ఎరుగును. ఈ సంబంధం వలన దేవుని ఆత్మలోని లోతైన విషయాలను మనం గ్రహించగలము. క్రీస్తు మనస్సును కలిగి ఉంటాము. క్రీస్తు మనస్సుని మనం అర్థం చేసుకోగలుగుతాం. గోధుమ గింజ భూమిలో పడి చనిపోయినట్లు మనం కూడా ఈ లోకం కోసం చనిపోతాము. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము కనుక మనం శరీర సంబంధంగా చనిపోయాము. మనము ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో చేరుకున్నాము. లోకము మన శరీరమునకు నష్టాన్ని కలిగించినా మన ఆత్మకి ఎవ్వరు కూడా నష్టం కలిగించలేరు. మన ఆత్మను ఎవ్వరు కూడా నాశనం చేయలేరు. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నేను ఆత్మలో సేవించుచున్న నా దేవుడు అని. మనందరము కూడా ఈరోజు మన దేవుణ్ణి మన శరీరం కంటే మిన్నగా మన హృదయంతో పాటు మన ఆత్మలో సేవించుచున్నామని గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి ఎవరు కూడా మనం ఆత్మలో కలిగి ఉన్న ఆనందాన్ని పాడు చేయలేరు. ఆయన గోడల్లో కట్టడాల్లో నివసించుడు. మన శరీరాలు పరిశుద్ధాత్మక ఆలయాలు కనుక ఆయన శాశ్వతంగా మనలో నివసించి మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యము అన్నీ ఒక్కటే. క్రీస్తు తండ్రి చేత వాగ్దానం తీసుకొని మన కొరకు ఆత్మదేవుని పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన అర్హతలు లేక బాహ్య సంబంధమైన రూపాలను బట్టి మనకు అనుగ్రహించబడలేదు. కేవలం క్రీస్తు యొక్క శిలువను ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకున్నాం. మనం ఎంత వ్యక్తిగతంగా ఆత్మదేవునితో సంబంధాన్ని కలిగి ఉంటామో, ఎంత లోతుగా వాక్యాన్ని, తండ్రిని అర్థం చేసుకోగలుగుతామో అంతగా మనం ఆత్మలో మాట్లాడగలుగుతాం. ఈ చివరి దినాల్లో భాషల గురించి అనేక రకాలైనటువంటి వాదాల్ని మనం వింటూ ఉన్నాం. కొందరు భాషలతో మాట్లాడే వాళ్ళు అపవాది చేత ప్రేరేపించబడి మాట్లాడుతున్నారు అన్నటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. అయితే అది ఎంత మాత్రం వాక్యానుసారం కాదు. ఆత్మ సంబంధులే ఆత్మ సంబంధమైన విషయాల్ని అర్థం చేసుకుంటారు. మరి వ్యక్తిగతంగా నా ఈ కొద్ది విశ్వాస జీవితంలో నేను ఆత్మదేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి ఈ దినాల్లో అందరికంటే ఎక్కువగా, అంటే నా జీవితంలో ఎక్కువ సమయం నేను
పరిశుద్ధాత్మ దేవునితో గడిపిన సమయం వ్యక్తిగతంగా భాషల్లో మాట్లాడుతూ అపోస్తులైన పౌలు చెప్పినట్టు అనుభవంలోకి మరి ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. మీ అందరూ కూడా భాషల్లో మాట్లాడటం ద్వారా దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉంటారని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మీ అందరి కోసం పొందుపరచబడినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా లేఖనాల్ని అనుసరించి లేఖనానుసారంగానే మరి పొందుపరచబడ్డాయి. ఎవరు కూడా ఈ భాషలు మాట్లాడటం అన్నదాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. భాషలను ఎక్కిరించే వాళ్ళు మరి ఇండైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అపహసించినట్టే లెక్క. తండ్రికి వ్యతిరేకంగా కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఉండదు. కనుక ఒకవేళ ఎవరైనా భాషల్లో మాట్లాడటానికి ఇష్టపడకపోతే మీరు మౌనంగా ఉండండి, కానీ భాషల్లో మాట్లాడే వాళ్ళని ఎంత మాత్రము విమర్శించడానికి ధైర్యం చేయొద్దండి. ఎందుకంటే భాషలు నా వ్యక్తిగతమైన అనుభవంతో నేను చెప్పాలంటే నా యొక్క ప్రేరణ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో పలికినవే కానీ నా సొంత శక్తితో పలికినవి కావు. ఏ విశ్వాసి కూడా తమ సొంత శక్తి చేత మాటలను విడుదల చేయలేరు. ఎప్పుడైతే అగ్ని మన నాలుకల్ని తాకుతుందో, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం పొందుతామో, మన కడుపులో నుంచి ఉబికి వచ్చే జీవజల నదులుగా మన నోటి నుంచి భాషలు ప్రవహిస్తాయి. ఎవరైనా ఇట్టి అనుభవాన్ని పొందుకోకపోతే మరి ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. ఈ వాక్యము వింటున్నప్పుడే ఎవరైతే ఇంకా ఈ అనుభవంలోకి నడిపించబడలేదో వారందరూ కూడా ప్రభువుని అడగండి. అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి పరిశుద్ధాత్మదేవ, ఆ రోజు మీరు మేడ గదిలోకి దిగి రావటం ద్వారా అక్కడ ఉన్న 120 మంది భాషలతో మాట్లాడారయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి వీరి నాలుకలు యేసు నామములో సడలించబడునుగాక. యేసయ్య, మీరు వీళ్ళని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ తాకండయ్యా. మీరు మా నాలుకలను ముట్టినప్పుడు మా కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. కనుక వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆత్మచేత తాకబడి అగ్ని చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుదురుగాక. అయ్యా, మీతో భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడేవాడు కనుక తండ్రి, అనేక మంది ఈ అనుభవాన్ని పోగొట్టుకొని మీతో మాట్లాడలేకపోతున్నారు. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డల మీద మీ అభిషేకాన్ని దిగిరానిమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ నాలుకలు సడలించబడి అన్య భాషల చేత వీరు మాట్లాడుదురుగాక. అన్య భాషలనే వరాన్ని ఈ బిడ్డలందరూ పొందుకోవాలని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందియున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.